హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు జావేద్ సిటిఆర్ ఛానల్. సో చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇంకా 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 చేయాలా చేస్తాము. సో ఇంకా వెంకీ అన్న వచ్చేసినాడు కదా, ఇంకా మామూలుగా ఉండదు. సో అన్న నిజంగా చెప్పినా కదా, అన్న వచ్చేసి ఎంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నారు, 6 లక్షలు 7 లక్షల మంది అవ్వబోతారు. ఇంకా అన్నకి అంతమంది ఉన్నా కూడా అన్న వచ్చేసి నువ్వు చెయ్యి నేనున్నా వెనకాల అని అన్న నిలబడినాడు నా కోసము. సో నిజంగా నాకైతే అసలు మాటలే రావడం లేదు. సో ఆ అన్న వచ్చేసి ఐడియాస్ ఇవ్వడం వల్ల కొద్దిగా అట్లే చేసుకుంటా నిజంగా ఈసారి మాత్రం మామూలుగా ఉండదు. ఎవరెవరు చెడ్డగా మాట్లాడినారో, ఎవరెవరు బ్యాడ్గా మాట్లాడుతున్నారో, రిలేటివ్స్ కూడా అవ్వని, ఎవరైనా అవ్వని, సో ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ చాలామంది ఉన్నారు. సో మమ్మల్ని అసహించే వాళ్ళు, మమ్మల్ని కిందకి లాగేవాళ్ళు, సో చాలామంది హేటర్స్ ఉన్నారు. సో అదంతా మనము ఆలోచించి పట్టించుకుంటే సో నిజంగా ముందుకు అస్సలు కదలలేము. వాళ్ళ గురించి ఆలోచించుకుంటే, ఈరోజు వాళ్ళ గురించి ఆలోచించుకుంటే నువ్వు అక్కడే ఉండిపోతావు. అదంతా పట్టించుకోకుండా నువ్వు నేరుగా ముందరికి వెళ్తే, నువ్వు చేసుకుంటా పోతే నిజంగా నీకు అన్ని తోడొస్తాయి. ఆ రోజు మాత్రము నిజంగా వాళ్ళందరూ నీ దగ్గరికి వస్తారు. సో అందుకే చెప్తున్నా, ఎవడు ఏమన్నా పట్టించకూడదు. సో నేనైతే అదే ఫిక్స్ అయినా. సో నా జర్నీ ఎట్లా స్టార్ట్ అయిందిరా అంటే, నేను కోయిట్లో ఉన్నప్పుడు 1 year ఖాళీగానే ఉన్నా. దాని తర్వాత యూట్యూబ్లో వీడియోస్ అంతా చూస్తా అంటే ఒకసారి వెంకీ అన్న వీడియోస్ వచ్చినాయి. సో అన్న వీడియోస్ అయితే చూస్తూ ఉన్నా. సరేలే మేము కూడా ట్రై చేద్దాం అని చెప్పేసి స్టార్టింగ్ వీడియోకి ఇప్పుడు నేను చేసే వీడియోస్కి, నా మాటలకి, నా ఇంప్రూవ్మెంట్కి నిజంగా నేను దీంట్లో సక్సెస్ అవ్వకపోయినా కానీ మాటలు మాట్లాడేదాం, ఎలా మాట్లాడాలా ఏంది మొత్తం బాగా నేర్చుకున్నాను నేను. సో చాలా నేర్చుకున్నా. కోయిట్లో నేను ఆ గొడవ జరిగినప్పటి నుంచి అక్కడి నుంచి వచ్చేసినాక 8K సబ్స్క్రైబర్స్ అయిపోయినారు. ఇండియాకి వచ్చిన, సో ఆటో తోలుతా ఉన్నా. అప్పుడు కూడా బాగా పోతా ఉన్నింది, కానీ సబ్స్క్రైబర్లు ఏం పెరగలేదు. మళ్ళా కొన్ని గొడవల వల్ల మళ్ళీ ఇక్కడ రావాల్సి వచ్చింది. ఇక్కడికి వచ్చిన చేస్తున్నా చేస్తున్నా అన్నకైతే చెప్తా ఉన్నా, అన్న వ్యూస్ పోవడం లేదన్నా, ఎట్లన్నా ఏమన్నా జవి నువ్వు చేసుకుంటూ పో, వ్యూస్ సబ్స్క్రైబర్స్ అదంతా ఏం పట్టించుకోదు, అంతా చేసుకుంటూ పో అన్నాడు. సో నేను ఇండియాలో ఉన్నప్పుడు 3 నెలలు గ్యాప్ ఇచ్చేసాను, కానీ నేనైతే గివ్ అప్ అయితే ఇవ్వలేదు. గివ్ అప్ అయితే అస్సలు ఇవ్వను నేను, డూ ఆర్ డై అంతే. సో అలా నా ప్రయాణం చాలా ఎక్స్పీరియన్స్ అవుతూ ఎవరు ఎలా ఉంటారు ఏంది మొత్తం తెలుసుకున్నా. సో ఏది శాశ్వతం కాదు. ఈ బంధువులు అంతా అందరూ ఒక్క మాట అనేవాళ్ళే కానీ, సో నువ్వు చెయ్యి నేనున్నా అని ఒక్కడు అన్నాడు. సో అదంతా మనము మైండ్లో నుంచి తీసేసి రిలాక్స్గా మనం ఏమనుకున్నాం, మన ఫోకస్ ఎలా ఉంది, సో మనం ఏం చేయాలనుకుంటున్నాం, ఎట్లా ఏంది దాని గురించి ఆలోచించాలి. కానీ ఒకడు అది అంటున్నాడు ఇది అంటున్నాడు అని చెప్పేసి వాళ్ళ గురించి ఆలోచించకూడదు. సో అలా ఆలోచించకుండా ఎన్నో ఫేస్ చేశాను. ఇంకా చాలా ఫేస్ చేసి కూడా ఇంకా హేట్ చేస్తూనే ఉన్నాయండి. సో అట్లనే నేను మీరు హేట్ చేసేదాన్ని నేను వచ్చేసి ఒక స్ట్రాంగ్ మోటివేషన్గా తీసుకొని నేను ఇంకా ముందుకు వెళ్తాను. సో నాకైతే ఎప్పుడు వెంకీ అన్న ఉంటాడు, ఖచ్చితంగా ఉంటాడు. అన్న సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది, అన్నకు కూడా నా సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది. సో నిజంగా నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఆ అన్న అయితే నైట్ ఫోన్ చేసి, ఏం జవేద్ ఇంకా చూసుకుంటా ఉన్నావా లైవ్ అది ఇది అన్నాడు. అన్న నిజంగా నువ్వు వచ్చినాకే నాకు గుర్తింపు వస్తూ ఉంది నా కొద్దిగా. నువ్వు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉన్నా. నేను ఏమైనా కరెక్షన్స్ మిస్టేక్స్ ఏమైనా చేసినా కూడా నువ్వు చెప్పినా నేను చేసుకుంటూ పోతాను. నేను ఏ పనిలో అయినా ఏదైనా నేను ఒంటరిగానే చేస్తాను. కానీ నాకు వచ్చేసి నువ్వు చెయ్యి నేనున్నా అని ఒక్కరు అనేవాళ్ళు లేరునా, ఒక బంధువులు కానీ ఎవరైనా ఉన్నినా. కానీ నువ్వు వచ్చేసి పరిచయం అయినా నిజంగా నేను ఎవరితో కంపేర్ చేయను. నువ్వు మాత్రము డైమండ్ పీస్ అంతే. సో అలా అయితే మాట్లాడినాను అనమాట అన్నతో. నిజంగా సో ఇంకా చెయ్యాలా. సో ఇప్పుడు ఇదే స్టార్టింగ్ అనమాట, ఇది స్టార్టింగ్ మాత్రమే, ఇంకా వస్తాం చూడండి. సో అన్న అయితే
ఇంకా అన్న నేను కలుసుకొని ఇంకా సౌదీలో వచ్చేసి ఎవ్వడు లేడు తెలుగు బ్లాగరు, ఎవడో ఒకరిద్దరు అక్కడక్కడ ముళ్ళ ఉన్నారు, కానీ నేను వచ్చినా చేసినా ఏం అవ్వలేదు. ఇంకా అన్న వచ్చినాడు, ఇంకా అన్న నేను కలుసుకొని ఇంకా చేస్తాము. సో ఎవరెవరు ఏదైనా అనుకుంటారో అనుకోండి. పోయినారా అది నేను కమెంట్స్ కూడా చూస్తున్నా. సో చాలామంది బ్యాడ్స్ కమెంట్స్ కూడా పెడుతున్నారు, అదంతా ఏం పట్టించుకున్నాం, మీరు పెడతానే ఉండండి, మేము ఇట్లా ఎదుగుతానే ఉంటాము, సరేనా? సో అది నాకు అన్న ఉండేంత వరకు నాకేం భయం లేదు. నేను ఇప్పటికి కూడా చెప్తున్నా, నేను ఈరోజు 10K కొట్టింది కూడా అన్న వల్లనే. సో అన్న సపోర్ట్ చేయడం వల్లనే. ఇప్పటి నుంచి కూడా ఇప్పుడు మాత్రమే కాదు, స్టార్టింగ్లో నేను వీడియో స్టార్ట్ చేయడానికి కారణం కూడా అన్ననే. నేను అన్నకి స్టార్టింగ్లో ఎట్లా ఉన్నానో, నేను ఒకవేళ సక్సెస్ అయితే కూడా నేను అన్నతో అట్లనే ఉంటాను. ప్రతి ఒక్కరితో ఇప్పుడు అన్న అందరితో ఎవరైనా ఉన్నాయి. సో ఫాలోవర్స్ ఉన్నారని చెప్పేసి మాట్లాడకుండా అదంతా లేదు. ఆ అన్న ప్రతి ఒక్కరితో మాట్లాడతాడు. ఎంత మంచి హార్ట్ అంటే, ఎంత గోల్డెన్ హార్ట్ అంటే అన్నది నిజంగా. అప్పుడు మీరు ఒకసారి మాట్లాడితే అర్థమవుతుంది. చాలామంది వచ్చేసి వీడియోస్లో చూసి అన్నని చాలామంది బ్యాడ్ కమెంట్స్ అది ఇది పెడతారు, కానీ డైరెక్ట్గా మాట్లాడండి, డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడండి. ఆ అన్న మంచి మనసు మీకు తెలుస్తుంది. సో అన్నకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఎన్ని ఉన్నా ఏమున్నా ఎవడు ఏమన్నా ఏమి అసలు తగ్గేదే లేదని చెప్పేసి అన్న పట్టించుకోకుండా ఇంకా నేరుగా అన్న వచ్చేసి అలా అనమాట అన్నది. ఇంకా నేనైతే వీడియోస్ చేస్తాను. ఇంకా అన్న వచ్చినాడు కాబట్టి, ఇండియాలో ఉన్నప్పుడు అన్న సలహాలు ఇవ్వలేకపోతా ఉన్నాడు. సో ఇక్కడికి వచ్చేసినాడు, ఇంకా నాకైతే ఇస్తానే ఉంటాడు సలహాలు, నేనైతే చేస్తూనే ఉంటా. ఇంకా మొదలైంది ఆట ఆడేస్తాము. ఇంకా ఒక ఆట ఆడేస్తాము, మామూలుగా ఉండదు అంతే నిజంగా. సో అదనమాట. సో ఫైనల్లీ 10K అయిపోయింది. 10K వీఆర్ 10K ఫ్యామిలీ. మీరు ఇంకా ఈ 10Kని 100K చేస్తారో, ఏడవరకు తీసుకొని పోతారో అది మీ అభిమానం అది. సో మీరైతే నా వీడియోస్ చూడండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నేనైతే మంచి వీడియోస్ చేస్తాను. నేను ఏదో డబ్బులు సంపాదించాలా అది ఇది ఆ మైండ్ సెట్తో అయితే లేను. నేను వచ్చేసి ఒక మంచి పేరు సంపాదించాలా మా ఊరిలో. సో ప్రతి చోట ప్రతి ఒక్కరికి ఒక మోటివేషన్గా ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలని చెప్పేసి నేను చెప్తున్నాను అనమాట. అండ్ మెయిన్లీ ఇంకోటి ఏమరా అంటే, మన కొత్తగా వచ్చే ఈ జనరేషన్ వాళ్ళకి చెప్తున్నా, సో మీరందరూ చదువుకొని హ్యాపీగా 10,000 సంపాదించుకున్న ఇంటికాడే ఉండి హ్యాపీగా ఉండండి. ఎందుకురా అంటే, మీరు చూస్తూనే ఉంటారు చాలామంది ఇక్కడ చాలా వరకు వచ్చి చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో అందుకే మీకు చెప్తున్నా, మీరు అక్కడే హ్యాపీగా 10,000 సంపాదించిన హ్యాపీగా అక్కడ ఒక్కడు మిమ్మల్ని వేలెత్తి మాట్లాడాడు. సో అలా ఉంటుందన్నమాట. ఇక్కడ వస్తున్నారు అనుకో, వాళ్ళు తెలిసిందే ఎన్ని రకాలుగా మాట్లాడతారో, మేము చేయని తప్పును కూడా చేసినామని చెప్పి చెప్తారు. సో అలా ఉంటుంది. సో మొత్తానికి ఇదన్నమాట. సో వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వస్తూనే ఉంటా. బాయ్.